హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఒక హస్బెండ్ వైఫ్ని ప్రెగ్నెంట్ చేసేసి ఎస్కేప్ అయిపోతే, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే, అప్పుడు వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా హస్బెండ్ మీద కేసు పెట్టి ఇదంతా ఎందుకు హెడేక్ అని చెప్పేసి, అంటే టైం అయిపోతుంది, ప్లస్ తను ప్రెగ్నెంట్, హెల్త్ ఇష్యూ మెయిన్, తను ప్రెగ్నెంట్ కాబట్టి డైరెక్ట్ నేను వకీల్ గారు, లాయర్ గారిని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆయన డెసిషన్తో కోర్టుకు వెళ్ళిపోతే న్యాయం ఖచ్చితంగా జరుగుతుందా లేదా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక హస్బెండ్ అన్నారు, హస్బెండ్ వైఫ్ని ప్రెగ్నెంట్ చేశాడు అంటే మన ఇండియన్ లా ప్రకారం అది 100% అది లీగల్. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్, అతను పారిపోయాడు. ఇలాంటి కేసెస్ నేను చాలా చూశాను నార్త్లో అయితే. ఇప్పుడు సౌత్లో కూడా కామన్ అయిపోయింది, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఏమవుతుందంటే ఇలాంటప్పుడు వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా కేసు పెడదామంటే డౌరీ హెరాస్మెంట్ తప్ప ఏం దొరకదు. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ. మీరు అనేది ఏంటంటే హస్బెండ్ ఎలా ఉంటాడంటే ముందే స్కెచ్ చేసుకుంటాడు, ఈ పర్సన్ని నేను వైఫ్ లాగా ఒక 6 months 1 year 2 years యూజ్ చేసుకుని సీక్రెట్గా వేరే జాబ్ వెతుక్కుంటూ, వేరే బిజినెస్ ప్లాన్స్ చేసుకుంటూ, వేరే అమ్మాయిని ఇంకెక్కడో ఆన్లైన్ డేటింగ్ ఏదో చేసుకుని అక్కడ పెళ్లి చేసుకుందామని అక్కడ మాయమాటలు చెప్పి జంప్ అయిపోతాడు, వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు మీరు 498 లాంటి కేసు పెడితే డెఫినెట్ గా పోలీస్ వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సి వస్తే అసలు మనిషి దొరకడు, వాళ్ళు ఏం చేయలేరు, వారెంట్స్ పెండింగ్ ఉంటాయి వచ్చినా కూడా. కానీ ఒక రేప్ కేసు పెడితే, ఇప్పుడు కన్సెంట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎ ఉమెన్ బై ప్లేయింగ్ ఫ్రాడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటారు, లా చెప్తుంది అది. ఇప్పుడు మ్యారేజ్ కూడా బై ఫ్రాడ్ ప్లే చేయడమే కదా. ఇప్పుడు ఒక క్రిమినల్ మెన్స్రియా అంటారు, ఒక ఈవిల్ మైండ్ సెట్ ఉంది హస్బెండ్ కి. ఒక వైఫ్ కాదు, ఒక గర్ల్ ని నేను పెళ్లి చేసుకుని ఒక 1 year 2 years కాపురం చేసి నేను పారిపోదాం అనుకుంటున్నానంటే ఐఎమ్ హ్యావింగ్ మెన్స్రియా, ఈవిల్ మైండ్ సెట్ ఉన్నట్టు నాకు. సో దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఫ్రాడ్ విత్ హర్, సో దట్ మ్యారేజ్ ఇస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. So the girl should go and book a rape case against the husband and immediately will be caught wherever he is in whichever country. నాకు తెలిసినంత మటుకు 175 countries వరల్డ్ లో ఉంటే ఇండియన్ గవర్నమెంట్ కి మోర్ దెన్ 170 countries తోటి మంచి ఒప్పందాలు ఉన్నాయి, ట్రీటీస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ నుంచి ఎవరన్నా కూడా ఇలాంటి క్రిమినల్స్ ఎస్కేప్ అయ్యి అక్కడ తలదాచుకుంటే దే విల్ బి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటారు, దే విల్ బి బ్రాట్ బ్యాక్ టు ఇండియా, దేర్ పాస్పోర్ట్స్ విల్ బి రివోక్డ్ ఆర్ క్యాన్సల్డ్. కోర్టు నుంచి ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? కోర్ట్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్ట్ అయినా, పోలీస్ అయినా, అడ్వకేట్ అయినా, దే ఆర్ ఆల్ నాట్ డిఫరెంట్ పీపుల్, దే ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ జుడిషియరీ. పోలీస్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వాళ్ళని సూపర్వైజ్ చేస్తుంది వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కోసము, వాటి కోసం. అంతేకాని వాళ్ళ వర్క్ అంతా కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద కోర్ట్ ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే. And advocates are also responsible to the court. Everybody is culpable and responsible only to the courts. What my question is, directly వెళ్ళి కోర్టులో న్యాయం, మీరు ఇండైరెక్ట్ గా వెళ్ళినా, పోలీస్ దగ్గరికి వెళ్ళినా, పోలీస్ వాళ్ళు ఏమి ఫ్రేమ్ చేసి ఫోటో చేసి పెట్టుకోరండి. వాళ్ళు నెక్స్ట్ డే రిమాండ్ చేస్తారు, నెక్స్ట్ డే పట్టుకొచ్చి 24 hours లో కోర్టులో ప్రెసెంట్ చేయాల్సి వస్తుంది పర్సన్ ని. సో కోర్టు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరిని పనిష్ చేయాలన్నా. ఇండియాలో కోర్ట్ ఈస్ హ్యావింగ్ ద ఫైనల్ సే. పోలీస్ లేకుండా కోర్టుకి వెళ్ళకూడదు అంటారు, అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండా కోర్టుకి. మరి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ క్రిమినల్ కేసెస్ కదండి. ఇప్పుడు హస్బెండ్ ఒక వైఫ్ ని చీట్ చేసి పారిపోయాడు, ప్రెగ్నెంట్ చేశాడు అంటే అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ అ రేప్ కేస్. ఓకే, మీరు పోలీస్ లేకుండా ఎట్లా తీసుకొస్తారు అతన్ని? అడ్వకేట్ వెళ్ళి తేలేడు కదా, జడ్జి గారు వెళ్ళి పట్టుకురాలేరు కదా. చాలా సార్లు మాతో అన్నారు జడ్జి గారు, నేను వెళ్ళి పట్టుకొని రాలేను కదా, ఇన్వెస్టిగేషన్ నేను ఎట్లా చేస్తాను? ఇన్వెస్టిగేషన్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ ప్రెరోగేటివ్ ఆఫ్ ఓన్లీ ద పోలీస్. పోలీస్ నీడ్ అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్స్.